హాయ్ ఎవ్రీవన్, ఈరోజు తెలంగాణ స్టైల్ ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1 కేజీ చికెన్ని నీట్గా కడిగి పెట్టుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 పెద్ద నిమ్మకాయలను రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ రసాన్ని ఇందులో కలపండి. సాల్ట్ మీ చికెన్ బిర్యానీకి ఎంతైతే సరిపోతుంది అనుకుంటున్నారో అంత వేసుకోండి. కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు, కొందరు స్పైసీగా తినాలనుకుంటారు కదా, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మేమైతే 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ 1/2 కేజీ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కలుపుకోండి. టోటల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోండి. అలా చికెన్ని మంచిగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ వరకు పక్కన పెట్టండి. దాంతోపాటు బాసుమతి రైస్ని కూడా కడిగి పక్కన పెట్టుకోండి ఒక ½ అన్ అవర్. నెక్స్ట్ ½ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బగోన్ పెట్టుకొని అందులో ఆయిల్, వాటర్, ఎంతైతే రైస్కి సరిపోతుంది అనుకుంటున్నారో అంత వాటర్, మసాలా ఐటమ్స్, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని ఎసరు వచ్చే వరకు ఉంచండి. ఎసరు వచ్చిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. పక్క స్టవ్లోనే కొంత ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో కడాయి తీసుకొని అందులో చికెన్ ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని స్టవ్ పైన ఉంచండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం పక్కన పెట్టుకున్న 75% కుక్ అయిన రైస్ని ఈ చికెన్ పైన లేయర్ టైప్ వేయండి. వేసి నార్మల్గానే మూత పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత తీసి కింది నుండి ఒకసారి తీసి చికెన్ ఉడికిందా లేదా చూసుకోండి. ఉడికిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని దానిపైన లేయర్ లాగా వేసుకొని మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టండి. కింద ఈవెన్గా మంట స్ప్రెడ్ అవ్వడానికి ఒక చిన్న ప్యాన్ లాంటిది పెట్టుకోండి. అంతే, ఒక 20 మినిట్స్ అలానే ఉంచి తర్వాత మూత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎమ్మి ఎమ్మి తెలంగాణ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ. నెక్స్ట్